వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన గ్రామ సభలలో భాగంగా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో వల్లభాపురం గ్రామంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని పేరంటల్లమ్మ గుడి సెంటర్లో ఏర్పాటు చేసిన గ్రామ సభలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాతిట్ల మనోహర్ పలు శాఖల అధికారులతో కలిసి గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు తీసుకున్నారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుంటూ అక్కడికక్కడే సమస్యలు పరిష్కారం చేసేలా మంత్రి మనోహర్ చర్యలు తీసుకున్నారు. పరిష్కారం కాని సమస్యలను అధికారులకు సూచించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. పలువురు ప్రజలు మంత్రి మనోహర్ దృష్టికి నీటి సమస్య, పెన్షన్, ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం, మందుల సమస్యలు, మురుగునీటి సమస్య, వీధి దీపాలు, ఉపాధి హామీ పథకం అమలు చేయాలని, ఎరువులు, ట్రాక్టర్లు, పొలాలకు వెళ్లడానికి రహదారులు సరిచేయాలని తదితర సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు వస్తాయి పోతాయి, అధికారులు శాశ్వతం అది గుర్తుపెట్టుకుని ప్రజలు, రైతులు అనేక సమస్యలను అర్జీల రూపంలో ఇస్తున్నారనే దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజలకు సేవ చేయాలని తెలిపారు. గతంలో తాను శాసనసభ సభాపతిగా ఉన్నప్పుడు తెనాలి నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, 3 నెలల్లోనే నిధులు తీసుకువచ్చి గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ఉపాధి హామీ పథకం కూడా నిర్వీర్యం చేసిన పరిస్థితి ఉందని, దాన్ని కూడా సక్రమంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రతి అధికారి పనిచేయాలి, లేని పక్షంలో వెళ్లిపోవచ్చని వ్యాఖ్యానించారు. నిజాయితీగా పనిచేయని అధికారులపై క్రిమినల్ కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తుంది, అలాగే అధికారులు ప్రజలకు నిజాయితీగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి సేవ చేయాలని తెలిపారు. రైతులెవరూ అధైర్యపడొద్దని, ఎక్కడ ఎరువుల కొరత లేకుండా రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతాంగం కోసం త్వరలో పంట బీమా తీసుకువస్తామని తెలిపారు. గ్రామ సభలు చేపట్టిన ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు అభినందించాలని కోరారు. పని చేసే వ్యక్తిని పెట్టి నిజాయితీగా గ్రామాల్లో దేనికోసం అయితే ఈ పథకం మొదలు పెట్టాము అది ఇంప్లిమెంట్ చేయకుండా ఇలాంటి ఆఫీసర్లు కూడా దానికి నిర్వర్తిస్తారు. ఒక గ్రామం మీద పట్టులేని వ్యక్తులు ఎప్పుడు చేస్తున్నాడు అతను ఫీల్డ్ అసిస్టెంట్ మాకు వెళ్ళి పని చేస్తున్నాడు ఆయన. ఏంటి లెక్క అసలు మీరు చెప్పేది? యాజ్ ఆఫీసర్స్ వాట్ ఆర్ యు డూయింగ్ యాజ్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్? నాకు గుండె ఆపరేషన్ జరిగింది, నాకు ఆరోగ్యం బాగాలేదు, తప్పలేదు, అవుతుంది, సహజంగా అవుతుంది. నాకు ఆరోగ్యం బాగాలేదు, వారం రోజు నాకు వైరల్ ఫీవర్ ఉంది. అర్థమైందా? పని చేసేటప్పుడు అటువంటి ఎక్స్క్యూజ్ చెప్పాకండి దయచేసి. పని చేసేటప్పుడు అటువంటి ఎక్స్క్యూజ్ చెప్పాకండి. మీకు ఇబ్బంది ఉంటే మీరు ఇంకోళ్ళకి అప్పచెప్పారండి, అంతేగాని మీ ఆరోగ్య సమస్య గురించి మాట్లాడడానికి నేను రాలేదు కదా. గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఎందుకు మీరు ఆ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు? సోషల్ ఆడిట్ ఎందుకు మీరు కరెక్ట్ గా చేయలేదు? ఉద్యాన పంట గురించి మీరు 4 ఎకరాలు పెడతారు. ఈ గ్రామంలో, ఇంత పెద్ద గ్రామంలో 4 ఎకరాలు మీకు దొరికింది. 20 ఆగస్టు అది కూడా జరిగింది. మీకు ఎప్పుడు జరిగింది? 35 నిమ్మ మొక్కలకి 4 రోజులు మీరు పని రాశారా? ఒకటే వస్తారంటే మొత్తం టోటల్ ఎన్ని వరకు కూర్చుంటారు మీకు 4 days ప్లాన్. ఎన్ని గంటలు చేశారు? 8 గంటలు చేశారని చెప్పావు ఇక్కడ పని. ఓవరాల్ వచ్చి 200 మ్యాన్ ఇస్తారు. మరి ఎన్ని మొక్కలు ఇచ్చారు మీరు? ఎన్ని నాటారు? అవుతుంది సార్. అవుతుంది సామరెడ్డి గారికి 60 మొక్కలు ఇచ్చారు. వెంకట స్వామి 35 మొక్కలు ఇచ్చారండి. ఓతులు పూర్ణ కుమార్కి 110 మొక్కలు ఇచ్చేస్తారు. మొత్తం ఎన్ని? 250 మొక్కలకి 210 దినాలు. ఏం మాట్లాడుతున్నారు దానికి ఇంతమంది? ఏంటి ఇక్కడ ఏ సోషల్ చేసినట్టు మీరు? అదేది ప్రభుత్వ కార్యక్రమా లేకపోతే సొంత డబ్బులా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం ఆడిట్ చేశారు మీరు? వాళ్ళు ఇచ్చిన లెక్క ఆడిట్ చేస్తారు, సంతకాలు పెట్టారా మీరు? సంతకాలు పెట్టాలంట మీ ఉద్యోగం? ఆంబుడ్స్మెన్ వేరి ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ యాక్షన్ తీసుకోవడం మీద యాక్షన్ తీసుకోండి. ఇది సెకండ్ ఇయర్ ప్లాంటేషన్ సార్. నాకు అనవసరం. 210 దినాలకి మీరు 250 మొక్కలు అంటాం ఏంటి? ఎవరు చేసండి ఇంప్లిమెంటేషన్? మీరు వచ్చారు కదా ఆడిట్ టీమ్ గా, మీరు మీ టీం అంతా ఏం చేసింది? మరి లేకపోతే నేను యాక్షన్ తీసుకుంటాను మీ అందరిపైన. ఇవన్నీ ఒట్టి కూర్చొని కాయిదాలు రాసుకుని. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రోడ్ల గుంతలు పూడ్చడానికి లక్షలు ఖర్చవుతున్న పరిస్థితి ఉందని, ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి, అందరం కలిసి ముందుకు వెళ్దామని పేర్కొన్నారు.
ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వండి, ప్రజలకు సంక్షేమం అభివృద్ధికి ఎటువంటి లోటు లేకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఖచ్చితంగా వలభాపురం గ్రామంలో రాబోయే రోజుల్లో ఇందాక సామిరెడ్డి గారు అన్నట్టు 10 లక్షలు సీసీ రోడ్డు, 19 లక్షలు కావాలి, దానికోసమే కాదు, ఇంకా చేయాల్సి ఉంది. 29 లక్షలతో సరిపెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మనకు వచ్చిన వెసులుబాటు మనం ఆధారం చేసుకొని అన్ని గ్రామాలకి కొంతవరకు మనం పంచాలి. కాబట్టి 29 లక్షల రూపాయలతోటి మనం అభివృద్ధి కార్యక్రమాలు 2-3 నెలల్లోనే మనం ప్రారంభించుకుని పనులు పూర్తి చేసుకునేటట్టు ఒక కార్యక్రమం మనం ముందుగా మొదలు పెడతాం. సో అంతర్గత రోడ్లు, సైడ్ కాలువల గురించి మీరు ఎవరు కూడా టెన్షన్ పడవసరం లేదు. రాబోయే రోజుల్లో ఇంకా నిధులు తీసుకొచ్చి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. నేను మీతో పాటు ఖచ్చితంగా బాధ్యత తీసుకున్నాను, మీకు మాటిస్తున్నాను. 50 లక్షల రూపాయలు మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఎక్కడ మన కార్యక్రమాలు చేయాలి, ఇది మీరందరూ కూడా దయచేసి దాంట్లో మీరు ఆ సందర్భంలో గ్రామ సభ జరిగినప్పుడు సర్పంచ్ గారితో, ఉప సర్పంచ్ గారితో మీరందరూ కూడా మాట్లాడి, ఎందుకంటే ఇరిగేషన్ శాఖ వాళ్ళ సంగతి మీకు బాగా తెలుసు, వర్షాలు పడినప్పుడే పనులు చేస్తారు. పని ఎక్కడ జరిగిందో కూడా మనకు తెలియదు. మనం ప్రణాళికాబద్ధంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తారు. మన నియోజకవర్గంలో 100% ప్రక్షాళన చేసి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది, భావితరాలకు ఉపయోగపడుతున్న ఆలోచనలు మనం చేయాలి. కానీ ఏదో నెల కోసం 15 రోజుల కోసం పైపైన చేసేసి దానికి నిధులు డ్రా చేసేసి పూర్తి స్థాయిలో దుర్వినియోగం జరిగిపోతాం. అది మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు. నేను మాత్రం ఊరుకోను. కేంద్ర ప్రభుత్వం ఒక నమ్మకంతో ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో జాతీయ ఉపాధి హామీ పథకం, ఒకప్పుడు దీనివల్ల ఉపయోగం లేదు అనుకున్న ప్రధానమంత్రి గారే ఈ రోజున పూర్తి స్థాయిలో భరోసా ఇస్తూ ఎన్ఆర్జీఎస్ ప్రోగ్రామ్ ని కొనసాగిస్తున్నారు. కావాల్సిన నిధులు ఇస్తున్నారు. మనం నిధులు తెచ్చుకోవడంలో ఇబ్బంది ఉండదు, పని చేసి చూపించాలి. పని చేయకుండా చేసిన పని చేసామని చెప్పి అది రాసేసుకుని పుస్తకాల్లో ఈ ఉద్యోగం చాలా బాగుంది అనుకుంటే మాత్రం పొరపాటు. సో ఫీల్డ్ అసిస్టెంట్లకి నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, బాధ్యత మీది. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టిస్తా పొరపాటు చేస్తే. ఉట్టి ఉద్యోగం చేయడమే కాదు, ఎక్కడ కూడా మీరు నిజాయితీగా లేకపోతే మాత్రం సీరియస్గా కంప్లైంట్లు తీసుకుని మీ పైన చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. ఆ పొరపాటు దయచేసి ఎవరు చేయమాకండి. ఫీల్డ్ అసిస్టెంట్ అది ఇంకా మీడియా చెప్పలేదు, కానీ ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కంపెనీల పైన మేము దాడులు నిర్వహిస్తున్నాం. ఎక్కడ కూడా స్టాక్ లో పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా నాణ్యతలో పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా ధరలో పొరపాటు లేకుండా మీకు సక్రమంగా డిఏపి యూరియా అందేటట్టు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది. రెండో విషయం, రాబోయే రోజుల్లో మనం ఖరీఫ్ మాసంలో ఎప్పుడైతే మనం ధాన్యం కొనుగోలు చేస్తామో ఆ ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కొత్తగా నూతనంగా కొంచెం టెక్నాలజీని వాడి గతంలో ఉన్న ఆ కేంద్రాలని మరొకసారి ఆధునీకరణ చేసి రైతుకి ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటాం. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎవరో కొంతమంది పనులు చేస్తున్నారు, అది ఎక్కడ చేస్తున్నారో మనకు తెలియదు. 238 పనులు మనకి వలభాపురంలో జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరు మీరు చేతులు లేపాలి. మాకు తెలుసా? ఎంతమంది తెలుసు మీకు పనులు జరిగిన జాతీయ ఉపాధి హామీ పథకం చెప్పండి, ఒకదానికే తెలుసా? నేను కోరుకునేది ఏంటంటే ఈ ప్రాంతాల్లో రైతాంగం ఎంతో ఆదర్శవంతంగా నిలబడతారు, అద్భుతమైన వ్యవసాయం చేస్తారు. ప్రభుత్వం, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకే రోజున 13,362 పంచాయతీల్లో ఈ రోజున ఈ సభలు నిర్వహిస్తున్నాం. మనకి కొలిపల్లో ఉన్న ఆసుపత్రి, మున్నంగిలో ఉన్న ఆసుపత్రి ఖచ్చితంగా మీకు వైద్య సేవలు అందించే విధంగా, అదేవిధంగా వెటనరీ శాఖ వాళ్ళు కూడా ఆ డాక్టర్లతో నేను మాట్లాడే వాళ్ళకి 3-4 గ్రామాలు కలిపేశారు కాబట్టి పాపం కొంచెం ఇబ్బందిగా ఉంది. మందుల విషయంలో మాత్రం కొనలు ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత నేను తీసుకుంటాను. ఈ గ్రామ సభల్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు అందరూ కూడా, అంటే నేను రావడం కొంచెం ఆలస్యం అయింది, బట్ నాకు తెలిసి మీరు అందరూ కూడా వచ్చే ముందు ఇక్కడ మీ ఊరు సంబంధించి ఏం కావాలి, పరిస్థితి ఎలా ఉంది, ఇది అందరూ కూడా తెలుసుకొని మీరు కూడా చర్చలో పాల్గొవాలి. మీ ఒపీనియన్ కానీ, మీ ఫీడ్బ్యాక్ కానీ, సలహాలు కానీ ఇవన్నీ కూడా మనకి కూడా తెలుసుకోవాలి అనే ఈ ప్లాట్ఫామ్ మీద అందరూ కూడా ఇవాళ రావడం జరిగింది. సో ముఖ్యంగా మనకి గ్రామ అభివృద్ధిలో సంక్షేమం కాకుండా మనకి అన్ని యాక్టివిటీస్లో కూడా అందరూ కూడా వాళ్ళ ఒపీనియన్ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి వచ్చాము. సో నాకు తెలిసి ఎన్ఆర్ఈజిఎస్లో చేయగలిగిన పనులు, ఎన్ఆర్ఈజిఎస్లో కొన్ని స్కీమ్స్ కానీ, కొన్ని యాక్టివిటీస్ కానీ మనకి ఒక ఇండివిజువల్ ఫార్మర్కో, ఒక రైతుకో ఒకరికి బెనిఫిట్ వస్తుంది, బట్ కొన్ని యాక్టివిటీస్ ఊరికి బెనిఫిట్ వస్తుంది.
కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే వెంటనే బెనిఫిట్ కాకపోయినా సీజన్ ఒక సీజన్ 2 సీజన్ పోయాక మనకి బెనిఫిట్ అనేది తెలుస్తుంది. సో ఇవాళ ఐ థింక్ అందరికీ కూడా కొంచెం ఎన్ఆర్ఈజీఎస్ కార్యక్రమాల్లో ఏమేమి ఉన్నాయి, ఏంటి, దీంట్లో ఎటువంటి పనులు ఇప్పుడు చేసేది కాకుండా ఎటువంటి పనులు చేసుకోవచ్చు అనేది మన అందరికీ కూడా ఒక అవగాహన కోసం ఏర్పాటు చేశాము. ఇదే కాకుండా ఊర్లో మనకి సార్ కూడా చెప్పినట్టు ఊర్లో పూర్తిగా గ్రామంని అభివృద్ధి చేయాలంటే ఏమేం పనులు కావాలి దాన్ని ఐడెంటిఫై చేసినప్పుడు కూడా మనము అంటే ఒక ఆర్డర్లో ఏది ఫస్ట్ చేసుకొని ఏది తర్వాత చేసుకోవాలి అనేది కూడా ఊర్లో ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. మన ప్రభుత్వం తరపున ఇన్స్ట్రక్షన్స్ గ్రామ సభ కోసం వచ్చాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు గ్రామ సభ చేయడం కూడా జరిగింది. మీ అందరూ కూడా ఇప్పటి వరకు అన్ని ప్రాబ్లమ్స్ని మీకు ఏమేమి ఇక్కడ కష్టం ఉన్నాయి అది కూడా మీరు చెప్పారు. నోట్స్ కూడా నేను చూసాను ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విషయంలో మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఎక్కడ మీకు ఇల్లు కావాలి, పిహెచ్సి కోసం కూడా మీరు అడిగారు. అన్నీ మనం రూల్స్ ప్రకారంగా ఫండ్స్ చూసి అన్నీ మనం పెట్టడానికి ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత కూడా మీ అందరికీ ఇక్కడ ఏమేమి ఇష్యూస్ ఉంటాయి మన తరపున తహసీల్దార్ గారు, మన ఎంపీడీఓ గారు, తర్వాత నేను కూడా ఇక్కడే వస్తాను. నా ఆఫీస్ కూడా ఇక్కడే తెనాలిలో ఉంది. సో మీ అందరికీ ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి దయచేసి నాకు కూడా చెప్పండి. నా ఆఫీస్కి రండి, నేను కూడా ఇక్కడే వెళ్తాను. అక్కడే మీటింగ్లో మనం మళ్ళీ కలుద్దాం. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ పంచాయతీ పరిధిలో మెటీరియల్ కాంపోనెంట్ పెంచడం వలన పథకం నిర్వీర్యమైపోతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి తెలిపారు. శుక్రవారం కొలకలూరు గుడివాడ గ్రామ సభలలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇరిగేషన్ ఏఈ ఉషారాణికి వినతి పత్రాలు అందజేసి మాట్లాడారు. శివసాంబిరెడ్డి మాట్లాడుతూ వామపక్షాల పోరాట ఫలితంగా వచ్చిన ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచేలా కేంద్ర ప్రభుత్వం నిధులలో కోత పెడుతుందని తెలిపారు. గ్రామ పంచాయతీ పరిధిలో 60% కార్మికులకు 40% మెటీరియల్ కాంపోనెంట్కు నిధులు ఖర్చు చేయాలని కోరారు. ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, పాఠశాలలకు, ఆట స్థలాలు, శ్మశాన స్థలాలకు మెరకలు ఈ పథకం నిధుల ద్వారా వేసుకోవచ్చని తెలిపారు. రైతులకు ఉపయోగపడే విధంగా పంట కాలువలు, మురుగు కాలువల్లో గుర్రపు డెక్క, జంగిల్ క్లియరెన్స్, మట్టి పనులు పథకంలో చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. గుడివాడ సర్పంచ్ ఎడ్లపాటి రాకేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జ్యోతుల కోటేశ్వరరావు, బండి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సామిరెడ్డి గారు ఉపాధి హామీ పథకం పేదలకు ఉపయోగపడే విధంగా చర్యలు తీసుకోవాలని, ఎందుకంటే కాంపోనెంట్ కాన్సెప్ట్ ఎక్కువ అవుతా ఉంది, ఎంప్లాయ్మెంట్ కాన్సెప్ట్ తక్కువ అవుతా ఉందని చెప్పి దాని మూలంగా నిరుద్యోగ వృద్ధి పెరుగుతూ ఉంటుందని చెప్పి చెప్పడానికి ప్రయత్నించారు. అదేవిధంగా మాగాన్ భూములని ఇళ్ల స్థలాలు కేటాయించి మెరక వేయకపోవడం వల్ల కూడా చాలా స్థలాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి, రెండోది ప్రాథమిక పాఠశాలలో ఆట స్థలాలు పల్ల ప్రాంతాల్లో ఉన్నాయి, వీటికి మెరక వేయాలని చెప్పి చెప్తా ఉన్నారు సాంబరెడ్డి గారు. శ్మశానానికి వెళ్ళే రోడ్లు కూడా సౌకర్యంగా లేవు, ఆ ప్రాంతాలకు కూడా రోడ్డు ఫార్మేషన్ పెట్టాలని, రైతులకు ఉపయోగపడే విధంగా డ్రైనేజీ, అదేవిధంగా పంట కాలువలు పనులు ఇమీడియట్గా చేపట్టి ఉపాధి కార్మికులతో చేయించాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. గొర్రెపు డెక్కు, జంగిల్ క్లియరెన్స్, మట్టి పనులు ఉపాధి చట్టంలో చేస్తారని, ఉపాధి పనులు 200 రోజులు పెంచి 600 రూపాయల కూలి ఉండాలని చెప్పి మా సామిరెడ్డి గారు, అదేవిధంగా జ్యోతుల కోటేశ్వర వీళ్ళందరూ పడుతూ ఉన్నారు. ఈరోజు గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది 2004లో ఆనాటి యూపీఏ ప్రభుత్వం హయాంలో సిపిఎం పార్టీ వామపక్షాలు పోరాడి ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. కానీ క్రమక్రమంగా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు నీరుగారుస్తూ గత సంవత్సరం 70,000 కోట్ల రూపాయలు తగ్గించేశారు. దీనివల్ల ఉపాధి హామీ పథకం అనేది కూడా క్రమంగా పోయే ప్రమాదం కూడా ఏర్పడింది. అందుకని దీనికి ఈ ఉపాధి హామీ పథకంలో నాకు తెలిసి 30-40 ఏళ్ళ నుంచి ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే మన డెల్టా ప్రాంతం అంతా మాగాణి భూములు కాబట్టి పేదలు మెరకలు వేసుకోకపోవడం వల్ల ఇవన్నీ కూడా నిరుపయోగంగా ఉన్నాయి. దీన్ని ఆ విధంగా ఉపాధి హామీ పథకం కింద పెట్టి మెరకలు వేయించాలని, అట్లాగే ప్రభుత్వం పాఠశాలలో కూడా ప్రాథమిక పాఠశాలలు ఇవన్నీ కూడా పొలాల్లో నిర్మించిన ఉన్న చోట మెరకలు వేస్తే ఆ విధంగా పాఠశాల పిల్లలకు ఉపయోగపడతాయి, ఆట స్థలాలకి ఉపయోగపడతాయి అనేది మా యొక్క ఉద్దేశం. దాదాపు 26,000 ఎకరాలకి 3 నియోజకవర్గాలకి 5 మండలాలకి సంబంధించింది. ఇది మన
తెనాలి డివిజన్లో పెద్ద సమస్యగా ఉత్పన్నమవుతుంది. అందుకని ఇప్పటికి కూడా నేను 2-3 రోజుల కింద కాగా, నంబూరు, అట్లాగే తంగేళమూడి, అట్లాగే పెనుమూరి ఈ గ్రామాలు కూడా ఇప్పటికి కూడా నీళ్లు అందన పరిస్థితుంది. అందుకని ఇప్పుడు ఒక చిన్న విరామం.